నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. పక్క కొలతలతో టమాటా నిల్వ పచ్చడి చేశానండి. టమాటా నిల్వ పచ్చడి చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. వేడి వేడి బగార్ రైస్లో వేసుకొని తింటున్నానండి. ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆహా అనిపించింది. ఇది తింటుంటే నాన్ వెజ్ కూడా మనం మర్చిపోతాము, అంత టేస్ట్గా ఉంది. 5 కేజీల వరకు పండు టమాటాలను తీసుకున్నాను. టమాటాలు రెడ్గా ఉండాలి, గట్టిగా ఉండాలి, మెత్తగా లేకుండా రెడ్గా మంచిగా ఉన్న టమాటాలనే ఎంచుకోవాలి. టమాటాలు కట్ చేసేటప్పుడు మధ్యలో ఇలా వైట్గా ఉంటుంది, వైట్ దాన్ని తీసేయాలి. పచ్చడి త్వరగా ఖరాబ్ అయిపోతుంది, ఎక్కువ రోజులు నిలువగా ఉండదు. టమాటా ముక్కలను అన్నింటినీ కట్ చేసుకొని ఒక దాంట్లో పెట్టేసుకోవాలి. 5 కేజీల టమాటాకి 50 గ్రాముల చింతపండును తీసుకున్నాను. స్టవ్ మీద గిన్నెను పెట్టేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని పెట్టేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. టమాటా ముక్కలన్నిటినీ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఒక గ్లాస్ అయినా ఒక గిన్నె అయినా తీసుకోవాలి. నేను గ్లాసుని తీసుకున్నాను. గ్లాస్తోని ఉప్పు కొలిసి పోస్తున్నాను. ఒక గ్లాస్ వరకు ఉప్పుని పోసాను. పావు గ్లాస్ వరకు అంటే 1.25 వరకు ఉప్పుని వేసాను. ఉప్పు అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఇలా జ్యూస్ వచ్చేంత వరకు టమాటా ముక్కలని ఉడికించుకోవాలి. చూడండి, ఉప్పు వేయగానే వెంటనే ఊట వచ్చేసింది టమాటా ముక్కల నుంచి. ఎంత జ్యూస్ వచ్చింది చూడండి. ఇలా మంచిగా ఉడికేటప్పుడు జ్యూస్ అంతా లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు మనము చింతపండును వేసేసుకోవాలి. చింతపండునంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చింతపండు టమాటా ముక్కలు మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాతే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లగా చేసేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ వరకు మెంతులను ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. అదే ప్యాను మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకోవాలి. 1 స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి. అదే ప్యాను మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని ఆవాలను ఫ్రై చేసుకోవాలి. మాడనివ్వకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ప్లేట్లో వేసేసుకోవాలి. ఆవాలు కూడా ఇప్పుడు మిరియాలను వేసేసుకోవాలి, ఇలాచిని వేసేసుకోవాలి, జాపత్రిని వేసేసుకోవాలి. ఈ మూడింటిని వేపుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇంకా కాస్త మసాలాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ 3 మసాలాలు మాత్రమే యాడ్ చేస్తున్నాను. అప్పుడే టమాటా నిల్వ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. మన ఇంట్లో తింటుంటే పక్కింట్లోకి స్మెల్ వచ్చేంతలా ఉంటుంది. చాలా అంటే చాలా మంచి స్మెల్, టేస్ట్ చాలా బాగుంటుంది. అన్ని మసాలాలు అన్నీ వేసేసుకొని పౌడర్ని మెత్తగా పట్టుకొని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి చల్లగైన తర్వాత. ఇప్పుడు మనము టమాటా చింతపండు చల్లగా అయిపోయింది. మిక్సీ కప్పులో వేసేసుకొని మూత పెట్టేసుకొని ఫైన్గా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్లా చేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. మిగతాదంతా అలాగే పేస్ట్లా చేసేసుకొని గిన్నెలో వేసేసుకోవాలి. చాలా అంటే చాలా మెత్తగా చేసి పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మనము టమాటా ముక్కలని ఉడికించుకున్నాం కదా, అదే కడాయిలో పేస్ట్నంతా వేసేసుకోవాలి. టమాటా పచ్చడి పేస్ట్నంతా వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. మనము మిక్సీ పట్టినప్పుడు ఏదైనా చెమ్మ వస్తుంది కదా, అలాంటప్పుడు పచ్చడి పాడయ్యే అవకాశం ఉంటుంది. మంచిగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ వేసేసుకోవాలి. మీరు రిఫైండ్ అయినా తీసుకోవచ్చు, పల్లి నూనె అయినా తీసుకోవచ్చు. నేను 1 లీటర్ వరకు ఆయిల్ని తీసుకున్నాను. అందులో వెల్లిపాయలు పొట్టు తీసి వేసేసుకోవాలి. కొన్ని మెంతులు వేసేసుకోవాలి. ఆవాలు జీలకర్రని వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మంచిగా మరిగిన తర్వాతనే మనం ఇవన్నీ వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ని చల్లగా చేసేసుకోవాలి. ఒక గుప్పెడు వెల్లిపాయలను కచ్చాపెచ్చాగా దంచి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడిగా ఉంది కదా, అప్పుడే మనము ఎల్లిగడ్డ ముద్దని ఆయిల్లో వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని చల్లగా చేసేసుకోవాలి. ఏ గ్లాస్తోనైతే మనము ఉప్పు తీసుకున్నామో అదే గ్లాస్తోని కారపొడిని కొలిసి వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపుని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 1.25 వరకు ఉప్పుని తీసుకున్నాము. 1 గ్లాస్ వరకు కారపొడిని తీసుకున్నాను. ఇందులో కొంచెం మసాలాని యాడ్ చేసాం కదా, మసాలా ఘాటు ఉంటుంది. మేము కారము తక్కువగా తింటాము. నేను కారం తక్కువగానే వేశాను. కొంచెం కారం తక్కువగా వేయడం వల్ల కడుపులో మంట ఉండదు. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే సరికి సరి వేసేసుకోవచ్చు. నేను తగ్గించి వేశాను.
చల్లగైపోయింది. ఇప్పుడు కారం పొడిని వేసుకోవాలి. మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పిండిని అది కూడా వేసేసుకొని మొత్తము మిక్సీ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న టమాటా పచ్చడిలో ఇదంతా వేసేసుకొని మొత్తము మిక్సీ అయ్యేలా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. పచ్చడి నిల్వ పచ్చడి కదా, మనము ప్లాస్టిక్ బాటిల్నైనా తీసుకోవాలి, గాజు బాటిల్నైనా తీసుకోవచ్చు, పచ్చడి జాడీ అయినా తీసుకోవచ్చు. కానీ బాటిల్కైనా జాడీకైనా ఏ దానికైనా తడి లేకుండా చూసుకోవాలి. ముందు రోజే కడిగి బాటిల్ని ఆరబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆరిన బాటిల్లో పచ్చడినంతా వేసేస్తున్నాను చూడండి. పచ్చడినంతా ఒక బాటిల్లో వేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ తీసుకొని చుట్టంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేస్తేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వగా ఉంటుంది. నల్లగా కాకుండా టేస్ట్ చేంజ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. నేను చేసిన ఈ టమాటా పచ్చడి వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇంకా లేట్ ఎందుకండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.